నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రష్యాలో ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి, డ్రోన్లతో దాడి ఎవరు చేస్తున్నారు? ఉక్రెయిన్. మనం కొంచెం రివైండ్ చేసుకుంటే మనం ఈ మధ్యకాలంలో పశ్చిమాసియాలో కూడా ఇదే తరహా దాడులు జరిగినాయి. అంతకుముందు మళ్ళీ రష్యా మీద ఈ తరహా దాడులు జరగటం మన సహజం. అంటే యురేషియాలోను వెస్ట్ ఏషియాలో ఒక రకంగా ఉక్రెయిన్ పూర్తిగా యూరోప్ అనలేము, ఏషియా అనలేము, రష్యాది ఇదే పరిస్థితి. సో అందుకని యురేషియా అందాం. యురేషియాలోను వెస్ట్ ఏషియాలోను పశ్చిమాసియాలోను ఈ రకంగా జరుగుతున్న దాడులు, ఆయిల్ రిఫైనరీస్ మీద జరుగుతున్న దాడులు భారతదేశానికి ఒక కొత్త అవకాశాన్ని సృష్టించాయి. బట్ అట్ ద సేమ్ టైం అడ్వర్సిటీస్ కూడా ఉంటాయి, దీంతో ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని వాణిజ్యపరంగా మనం ఎదగటానికి ఏమైనా ప్రయత్నం చేస్తే సహించలేని మరి పక్క దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, మిత్ర దేశాలుగా ఉన్నవాళ్ళు కూడా కావచ్చు, ఏదో ఒక రకమైన కుట్రకి ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రత్యేకించి పాకిస్తాన్కి ఆ వెసులుబాటు ఎక్కువ ఉంది, వాళ్ళకి తెలిసిన విద్య అదొక్కటే కాబట్టి. ఈ క్రమంలో ఈ పరిణామాలు ఎలాంటి డెవలప్మెంట్స్కి దారితీస్తాయనేది సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. పవన్ శ్రీహర్ష గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ దాడులు అండ్ డాట్స్ని కనెక్ట్ చేస్తే ఓకే, మనకు అవకాశాలు బాగానే ఉండొచ్చు. అర్థం కాని విషయం ఏంటి, ఆస్ట్రేలియా రిఫైనరీస్ మీద దాడులు జరగడం ఏంటనేది. ఆయిల్ రిఫైనరీస్ మీద కానివ్వండి, ఈ పెట్రోల్ వాటి మీద కానీ, ఈ దాడులు సౌదీ అరామ్కో మీద బిఫోర్ 2020లోనే జరిగాయి. ఇరాన్ దాడి చేసింది, బట్ నాట్ ఆన్ మ్యాసివ్ స్కేల్. కానీ ఈ తరహా దాడులు విపరీతంగా మనం చూస్తూ వచ్చింది కిందటేడాది 2025లో యుక్రెయిన్ చేయడం మొదలుపెట్టింది. డ్రోన్ స్ట్రైక్స్. రష్యాకి దాని ఇంపార్టెంట్ ఎకనామిక్ బ్యాక్ బోన్ ఆయిల్ అని అందరికీ తెలిసిందే. ఆంక్షలు విధించిన యుఎస్ రష్యా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ రాగలిగింది. దాని ద్వారా ఒక రకంగా ఎకానమీని సస్టైన్ చేస్తూ వచ్చింది. దీన్ని గమనించిన యుక్రెయిన్ రష్యన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అండ్ రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు చేయడం ప్రారంభించింది. దీనివల్ల రష్యన్ పెట్రోల్ బంకుల్లో వాళ్ళు బోర్డ్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ పెట్రోల్ ఎక్కువగా లేదు, కొంచెం చూసుకోండి, జాగ్రత్త, వేరే ప్లేసులకి వెళ్ళండి అని. దీని ద్వారా అక్కడ కొంచెం అన్రెస్ట్ క్రియేట్ అవ్వడం మొదలైంది జనాల్లో. దాని ద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాని ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. కానీ రష్యా కాబట్టి వాళ్ళు కంటైన్ చేసుకోగలిగారు. కట్ చేస్తే కనుక మనం ఇప్పుడు వెస్ట్ ఏషియాకి వస్తే, ఇరాన్ కానివ్వండి, వెస్ట్ ఏషియాలో ఉన్న గల్ఫ్ దేశాలు కానివ్వండి, ఇదే తరహా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సౌదీ అరామ్కో మీద చేయడం చూసాం, ఖతార్లోని ఎల్పిజి ప్లాంట్స్ మీద, కువైట్లో. అట్ ది సేమ్ టైం వైస్ వర్సా వీళ్ళు కూడా ఇక్కడ యుఎస్ ఖర్గాల్యాండ్లో చేసింది, ఇరాన్ స్టీల్ ఫెసిలిటీస్ మీద చేసింది. సో ఇంపార్టెంట్ రిఫైనరీ హబ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా ప్రెషర్లో ఉన్నాయి. వాళ్ళ రిఫైనింగ్ కెపాసిటీస్ని ఫుల్లీ యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో లేవు. దాడులు జరుగుతుంటే ఏం చేయగలండి? ఎగ్జాక్ట్లీ. ఖతార్ ఆల్రెడీ అనేసింది కొన్ని బిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని ఇయర్స్ పడుతుందని. సో ఇది భారత్కి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది మనకి. మనం వరల్డ్లో 4th లార్జెస్ట్ రిఫైనింగ్ పవర్లో ఉన్నామండి. యుఎస్ మొదటి స్థానం, రష్యా 2వ స్థానం, చైనా 3వ స్థానం. ఐ థింక్ రష్యా, చైనా 2nd, 3rd ఉంటుంది, బట్ మనం 4th. కానీ ఇప్పుడు రష్యా ఆ స్థితిలో లేదు. సో యుఎస్కి, భారత్కి, చైనాకి ఇది ఒక సువర్ణ అవకాశం. కానీ ఈ 2 దేశాలకి లేనిది మన దగ్గర ఉన్నది ఏంటంటే, మనం అన్ని రకాల మనం క్రూడ్ని మనం రిఫైన్ చేయగలం. దీని గురించి మనం ఒకసారి చర్చించుకున్నాం కూడా. ఎస్పెషల్లీ జామ్నగర్ ఫెసిలిటీ చాలా హై సల్ఫర్ని కూడా అది రిఫైన్ చేయగలుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యన్ ఊరల్స్ కానివ్వండి, వెస్ట్ ఏషియన్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే వెనిజులా విచ్ ఇస్ వెరీ హై సల్ఫర్ అది కానివ్వండి, వెనిజులన్ ఆయిల్ అన్ని దేశాలు కూడా రిఫైన్ చేయలేవు. జామ్నగర్ లాంటి చాలా ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నవే రిఫైన్ చేయగలుగుతుంది. సో మనకి ఇది ఒక అడ్వాంటేజ్. మన ఎకానమీని ఇంకా మెరుగుపరచుకోవడానికి కరెంట్లీ ఇప్పుడున్న జియో పొలిటికల్ క్రైసిస్లో మనకు ఒక లెవరేజ్ కింద ఇది పనికొస్తుంది. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. బట్ నెగిటివ్ అనను, కానీ ఇది ఒక ఛాలెంజ్ మనకి. ప్రతికూలత కరెక్ట్. మనకేంటంటే ఇది దెబ్బ కొట్టడానికి కొన్ని దేశాలు ప్రయత్నించవచ్చు. ఆపరేషన్ సింధూర్ మనం పాజ్ అని ప్రకటించిన తర్వాత ఆసిమ్ మునీర్ బహిరంగంగానే అన్నారు, ఆయన మేము నెక్స్ట్ టైం మేము దాడి చేస్తే గనక మేము ఈస్ట్ నుంచి మొదలు పెడతాము, జామ్నగర్ ని కూడా మేము లక్ష్యంగా చేసుకుంటాము, బంగ్లాదేశ్ నుంచి వస్తారు వాళ్ళు. అండ్ ఇది అన్న తర్వాత అస్సాంలో ఉల్ఫా మిలిటెంట్స్ అటాక్ జరిగింది.
అటాక్ చేయబోయారు, బట్ మనం కంటైన్ చేసాం. దాని తర్వాతే డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయి. ఆ డ్రోన్ స్ట్రైక్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి మనము బ్రేవ్ అవార్డ్స్ కూడా ఈసారి ఇచ్చాం. బట్ ఒక రూమర్ ఏముందంటే వాళ్ళు యాక్చువల్లీ అస్సాం ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేయాలనుకున్నారని. సో ఆల్రెడీ ఈ ప్లాన్స్ జరుగుతున్నాయి రిఫైనరీస్ మీద దాడి చేయాలి అని. పాకిస్తాన్ వాళ్ళు. కరెక్ట్. పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఆర్ యుఎస్ కూడా అవ్వచ్చు. మనం ఎవరిని రూల్ అవుట్ చేయలేము, ఎందుకంటే భారత్ ఎదుగుదల ఎవరికీ ఇష్టం లేదు. సో పాకిస్తాన్ ఒక టూల్గా వాడుకుని ఏమన్నా చేయొచ్చు. ఇదే టైంలో మన పోర్ట్స్ను కూడా మన వాళ్ళు సెక్యూరిటీని బలంగా పెంచుతూ వస్తున్నారు. ఇది వరకు మనం ఎయిర్పోర్ట్స్కి ఎక్కువగా సిఐఎస్ఎఫ్ భద్రత ఇవ్వడం చూసాం. కొన్ని పోర్ట్స్కి సిఐఎస్ఎఫ్ ఇస్తూ వచ్చింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. హోమ్ అఫేర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూరిటీ ఇచ్చేది. ఇప్పుడు పోర్ట్స్ మన భారతదేశంలో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నిటికీ కూడా సిఐఎస్ఎఫ్ భద్రత ఇస్తోంది, మేజర్ పోర్ట్స్ని. జామ్నగర్ రిఫైనింగ్ ఫెసిలిటీస్ కూడా సిఐఎస్ఎఫ్ భద్రత ఇస్తోంది. సో అంటే మన నిఘా వర్గాలకు కానివ్వండి, మన ప్రభుత్వానికి కానివ్వండి, ఎక్కడో ఒక సందేహం ఉంది వీటి మీద దాడి జరగచ్చని. మనుషులు వస్తే గనక మనం ఆపచ్చు, కానీ యుక్రెయిన్ లాంటి డ్రోన్ స్ట్రైక్స్ గనక జరిగితే అది చాలా పెద్ద ప్రమాదం. మన వైటల్ ఇన్స్టాలేషన్స్కి ఇప్పుడు మన జాగ్రత్తగా కనుక గమనిస్తే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ పాయింట్ ఫర్ అస్. ట్రూ. వీ హ్యావ్ రిఫైనరీస్, దేర్ ఎస్పీసీఎల్ రిఫైనరీ ఉంది అక్కడ. అవునండి. అప్పుడు ఒక 25-30 ఏళ్ళ క్రితం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది, మనకు గుర్తుండే ఉంటుంది. అవును. అండ్ ఈఎన్సీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాడు అన్ని చోట్ల ఇది పాసిబుల్ కాదు కదా. ట్రూ, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఒక రకంగా టెర్రరిస్టులు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారంటే పాకిస్తాన్ని టెర్రర్ స్టేట్ అనే అనొచ్చు. సో మీకు ఇంకా సందేహాలు ఏం లేవు, టెర్రర్ స్టేటే. కరెక్ట్. సో పాకిస్తాన్కి రోగ్ స్టేట్ రాదర్ వీ కెన్ సే లైక్. ఎగ్జాక్ట్లీ, వసాల్ స్టేట్ అండ్ రోగ్ స్టేట్. పాకిస్తాన్కి ఏంటంటే వాళ్ళు ఎవరిని పంపక్కర్లేదు, వయా డ్రోన్స్ కూడా వాళ్ళు దాడి చేయొచ్చు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి మన ప్రభుత్వం విపరీతంగా డ్రోన్స్ని ఇండక్ట్ చేయడమే కాకుండా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ను కూడా మన వాళ్ళు కొనడం చూసాం. కానీ ఆ ప్రొక్యూర్ చేశారు, కానీ వాటిని ఎక్కడ ఇన్స్టాల్ చేశారో చెప్పలేదు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు బయట ప్రపంచానికి. అది నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్ అండ్ స్ట్రాటజిక్ గా ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అది అడ్వర్సరీస్ కి. సో మనం ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ మన వాళ్ళకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి అండ్ దే ఆర్ ఫోర్టిఫైయింగ్ దట్. ముఖ్యంగా మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మనం చర్చించుకుంటూనే వస్తున్నామండి. లష్కరే తోయబా కానివ్వండి, జైషే మొహమ్మద్ కానివ్వండి, వీళ్ళు వాటర్ వింగ్స్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తున్నారు. వాటర్ వాళ్ళ స్కూబా డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే వాటర్లో ఎక్కువసేపు ఎలా ఉండాలి, లేకపోతే కోస్ట్ గార్డ్ వాళ్ళని తప్పించుకుని ఎలా రావాలి, ఇలాంటి ట్రైనింగ్ జరుగుతుంది కదా. కసబ్ మనం చూసాం కదా 2611లో మనం చూసాం. కానీ మన వాళ్ళు ఈసారి సెక్యూరిటీ కొంచెం స్ట్రెంగ్తెన్ చేశారు కోస్ట్ గార్డ్కి. బట్ ఎంత స్ట్రెంగ్తెన్ చేసినా కొన్ని లూజెండ్స్ ఉండే ప్రమాదం కూడా ఉంది, తీసి పారేయలేం. సో మేబీ దాన్ని అడ్వాంటేజ్గా పాకిస్తాన్ తీసుకునే ప్రయత్నం చేస్తుందేమో మనకు తెలీదు. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు సర్క్రీక్ ప్రాంతం, గుజరాత్ దగ్గర సర్క్రీక్ ప్రాంతాన్ని మీరు ఫోర్టిఫై చెయ్యొద్దని చెప్పి ఆయన పాకిస్తాన్కి హెచ్చరించారు కూడా లాస్ట్ ఇయర్. సో బేసికల్ గా మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గనక మన వైటల్ ఇన్స్టాలేషన్స్ ని పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం అక్టోబర్ 7th దాడి తర్వాత అలాంటి వెరీ కేర్ఫుల్ ఆన్ ఆల్ అలాంగ్ అవర్ కోస్టల్ లైన్. ట్రూ. బే ఆఫ్ బెంగాల్ వైపు, ఇటు అన్ని వైపుల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎయిర్పోర్ట్స్ ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, మన సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మనం చాలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఆ అస్సాం రిఫైనరీ మీద ఆ సైబర్ అటాక్ కూడా జరిగింది 2021-2022లో. సో ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు మన వైటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, వీటిలలో ఒక్క సైబర్ వాటి మీద అంటే లైక్ ఇప్పుడు మన రిఫైనరీస్ మీద కానివ్వండి, రష్యాలో లాగా పవర్ ప్లాంట్స్ మీద గనక ఒక్క అటాక్ జరిగిన నరేటివ్ పరంగా దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పవన్ శ్రేష్ గారు, అయితే నా అనుమానం ఏంటంటే మన వైటల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర చాలా ప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ మనం చెప్పక్కర్లేదు, ప్రభుత్వానికి తెలుసు, మన నిఘా సంస్థలకు తెలుసు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మన రక్షణ రంగానికి కూడా తెలుసు. దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. మనకి 3 అంచెల 4 అంచెల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి మనకి, దాంట్లో భయపడాల్సిందే లేదు. బట్ ఇలాంటి విపత్కర పరిస్థితిని మనం అడ్రస్ చేయగలం. రేపొద్దున ఇది ఇప్పుడు సంబంధం లేని ఆశయాలకు కూడా ఇది విస్తరించింది.
వెస్ట్ ఏషియా పరిణామాలకు కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కానీ ఏమాత్రం సంబంధం లేని ఆస్ట్రేలియా. అవును. అక్కడ ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ ఎవరు చేస్తున్నారు? ఆస్ట్రేలియా మీద ఎవరు చేశారు అనేది ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా న్యూస్ రాలేదండి. ఆబ్వియస్లీ ఆస్ట్రేలియాకి ఇప్పుడు కరెంట్లీ ఎవరితో శత్రుత్వం లేదు, చైనాతో కొంచెం ఉన్నా సరే, బట్ అంత రిఫైనరీ మీద అటాక్ చేసి దాన్ని మొత్తం పాడు చేయాలి అంటే అది ఇంకా ఫంక్షనల్ లేకుండా చేయాలి అనేంత శత్రుత్వం అయితే ఇప్పుడు అవసరం కూడా ఎవరికీ లేదు. కానీ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అంటే ఆస్ట్రేలియాలో జరిగింది, మీరు ఇందాక వెస్ట్ ఏషియాది మాట్లాడుకున్నాం, రష్యాది మాట్లాడుకున్నాం, ఈవెన్ యుఎస్ టెక్సాస్ రిఫైనరీలో కూడా దాడి జరిగింది. యుఎస్ టెక్సాస్ రిఫైనరీలో కూడా జరిగింది, బట్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఇక్కడ జరిగినంత కాదు. అక్కడే అనుకుంటా మన రిలయన్స్ వాళ్ళు రేపు అది వేరేది, ఎస్ అది ఇంకా పెద్దది, బట్ అది మొత్తం కట్టి సెటప్ చేసి ఆపరేషనలైజ్ అవ్వడానికి 2-3 years పడుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఉన్నది వీళ్ళు వాడతారు, దాని మీదే దాడి జరిగింది. ఎక్కడి నుంచి అది కూడా మళ్ళీ తెలియదు ఎవరికి. సో ఇట్స్ మిస్టరీ కదా, అటు ఆస్ట్రేలియా ఇటు అమెరికాలో జరగడం అన్ని మిస్టరీసే. బట్ ఇక్కడ మనకి ఓన్లీ కాంక్రీట్ ప్రూఫ్ ఉన్నది ఎక్కడ అంటే కేవలం వెస్ట్ ఏషియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం, అండ్ దాని తర్వాత రష్యన్ రిఫైనరీస్ మీద యుక్రెయిన్ వేయడం. బట్ మనం మామూలుగా ఇలాంటివి ఏమన్నా జరిగితే కనుక మన ఆర్మీ వాళ్ళు కానివ్వండి, మన భద్రతా బలగాలు వాటి మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే మేము వరల్డ్ అన్నీ గమనిస్తున్నాం, మేము వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం అంటారు. మన ఆర్మీ చీఫ్ ఇప్పుడున్న ఉపేంద్ర ద్వివేది గారు కానివ్వండి, దీనికి ముందు ఉన్న మనోజ్ పాండే గారు కానివ్వండి, వీరు స్పష్టంగా అన్నది ఏంటి అంటే మేము రష్యా యుక్రెయిన్ది మధ్య జరుగుతున్న యుద్ధం చూస్తున్నాము, మేము దాన్ని భారత్ ఏం నేర్చుకోవాలి అనేది కూడా మేము నోట్స్ తీసుకున్నాము, మేము వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నారు. October 7th దాడిది మేము చూసాము, దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడి చూసాము, దాని నుంచి భారత్ ఏమి నేర్చుకోవాలో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నామని అన్నారు. బట్ అది నిజంగానే మనం ఎంత నోట్ చేసుకున్నామంటే అదే కైండ్ ఆఫ్ సిమిలర్ డ్రోన్ అటాక్ October 7th లాంటి డ్రోన్ అటాకే పాకిస్తాన్ మన మీద చేస్తే మనం చాలా సక్సెస్ఫుల్గా దాన్ని తిప్పికొట్టాం. గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేశారు, దాని తర్వాత మన ఎయిర్ బేస్ల మీద దాడి చేశారు, చివరికి దేశ రాజధాని మీద కూడా వాళ్ళు ఒక బలిస్టిక్ మిసైల్ పంపారు. కానీ ప్రతి దాన్ని కూడా మనం ఆపగలిగాము, నివారించగలిగాం ఒక డిజాస్టర్ అవ్వకుండా. సో ఐ అజ్యూమ్ మన వాళ్ళు ఇప్పుడు దీని నుంచి కూడా దే మస్ట్ బి టేకింగ్ నోట్ దట్ మన వైటల్ ఇన్స్టాలేషన్స్కి ఒక ప్రమాదం ఉండే అవకాశం ఉంది. సో దాన్ని ఎలా అయినా సరే మనం కంటైన్ చేయాలి, మనం వాటిని సెక్యూర్ చేయాలి అని. ఎందుకంటే మన దేశంలో చిన్న ఘటన చాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గొడవలు క్రియేట్ చేయడానికి. పెహల్గాం దాడి జరిగిన తర్వాత అది ఎలాంటి ఒక రకంగా గొడవలు క్రియేట్ చేసి ఆపరేషన్ సింధూర్ జరిగే ముందర వరకు కూడా దాన్ని ఒక నెగిటివ్ నెరేటివ్ ఎలా నడిపారో మనం చూసాం. చివరికి ఆపరేషన్ సింధూర్ జరిగే టైం మొత్తం కూడా యుద్ధం ఆపండి యుద్ధం ఆపండి యుద్ధం ఆపండి అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాజ్ అని ప్రకటించిన తర్వాత ఎందుకు ఆపారని ఈ రోజుకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఎన్ని రఫేల్స్ కూలాయి, ఏం జరిగిందని చెప్పి. సో ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టి మొత్తం ఒక ఎకనామికల్లీ మనల్ని కొలాప్స్ చేయడానికి. ఎస్పెషల్లీ అన్ఫార్చునేట్లీ మనకి నిన్న వచ్చిన వార్త ఏంటంటే భారత్ 5th నుంచి 6th పడిపోయింది జీడిపిలోని. దాంట్లో మన పాలసీస్ ఫెయిల్యూర్ ఏమీ లేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న దాంట్లో IMF ఎప్పుడు కూడా జీడిపి వర్సెస్ ఆ దేశ కరెన్సీని పోల్చి క్యాల్కులేట్ చేస్తుంది మెట్రిక్స్. కరెంట్లీ మన రూపీ చాలా తక్కువగా ఉంది, ఆల్ టైమ్ లో అని కానివ్వండి, డాలర్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ అట్ ఎ వెరీ బాటమ్ ఫేస్. బట్ దానివల్ల మనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అవర్ ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అవును. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనం ఎక్కువగా మనం ఆల్ టైమ్ హైలో పెట్టుకోగలుగుతున్నాం. సో ఇది షార్ట్ టర్మ్ అని చెప్పి IMF అంది. కానీ దీన్ని ఇదంతా కూడా కవర్ చేయకుండా కేవలం 5th నుంచి 6th పడిపోయింది అన్నది ఒక్కటే ఇప్పుడు నరేటివ్ నడిపి మనది ఎకనామిక్ ఫెయిల్యూర్ ఎలా ఉందని నరేటివ్ నడుపుతూ ఉండడం చూసాం. ఇట్స్ ఇంటర్నేషనల్ కూ అండి. నేను చెప్తాను, దీని వెనకాల డీప్ స్టేట్ ఉంటుంది, సెవరల్ ఫ్యాక్టర్స్ అండ్ సెవరల్ మీకు ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉంటాయి. కేవలం అమెరికాలో ఉన్న ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అది. వీ హ్యావ్ టు డౌట్ ది ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సిటీస్ ఇన్ యూరోప్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా ఉండొచ్చు ఎక్కడైనా. మనం ఒకళ్ళని విశ్వాసంలోకి తీసుకోగలిగిన ప్రపంచం మొత్తం మీద అంటే ఇద్దరే ఉంటారు, ఒకళ్ళు రష్యా, రెండు ఇజ్రాయెల్. టు సమ్ ఎక్స్టెంట్ ఆ మాత్రం లెవరేజ్ ఉంది మనకి రెండు దేశాలతో. మిగిలినవి ఏవి ప్రపంచంలో ఉన్న 150-160 దేశాల్లో ఈ రెండు మినహాయించి వేటిని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేము ఖచ్చితంగా. సో ఎటువైపు నుంచి ఏ కార్నర్ నుంచి అయినా మనకి థ్రెట్ ఉంది. అందులో ఇప్పుడు రిఫైనరీస్ ఒక్కటే మీరు ప్రస్తుతానికి చెప్తున్నది.
రిఫైనరీస్ కాకుండా ఇతర వైటల్ ఇన్స్టాలేషన్స్ చాలా ఉంటాయి కదా. కరెక్ట్ అండి, ఉన్నాయి. మన ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ మీద కానివ్వండి, లేకపోతే ఎయిమ్స్ మీద కానివ్వండి, మన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, వాళ్ళవి ఏవైతే డేటాబేస్లు ఉంటాయో వాటి మీద చైనీస్ హ్యాకర్స్ దాడులు చేశారు. ఆల్రెడీ చేశారు కదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కరెక్ట్, ఆల్రెడీ చేశారు, చైనా చేసింది. సో మనం సైబర్లీ కూడా మనకు ఆ థ్రెట్ ఉంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఉత్తి ఎనర్జీ రిఫైనరీస్ మీదే కాకుండా ఈ ఎయిమ్స్ పబ్లిక్ ఏవైతే వైటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయో వాటి మీద, దాని తర్వాత పవర్ లాంటి వాటి మీద, ఎట్ ది సేమ్ టైం మన ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ వీటన్నిటిని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ రావాలి, సెక్యూరిటీగా అక్కడ మొత్తం ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. సో హూ కెన్ డూ దట్? మన మీద ఎవరు చేయగలరు? క్వశ్చన్ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరైనా చేయగలరు. చైనా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల మనము బ్రహ్మపుత్రలో 2 డ్యాములు, ఏదైతే బ్రహ్మపుత్ర డ్యాముల మీద 2 మనం ఎనర్జీ ప్రాజెక్ట్స్ మనం మొదలెడుతున్నామని ప్రకటించాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని తర్వాత మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మార్చి చైనా కొన్ని పేర్లు ప్రకటిస్తే మన వాళ్ళు దాన్ని తిప్పికొట్టారు. చైనా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికైనా సరే వచ్చింది కదా, 30 ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చేసింది, జిన్పాంగ్ అనేది మార్చింది. అవును. సో జింగ్జియాంగ్ పేర్లు ఏవో అంటారు కొంచెం, అదేంటంటే దక్షిణ టిబెట్ అనేట వాళ్ళు. కరెక్ట్, అది అసలు అరుణాచల్ ప్రదేశ్ అనేదే లేదని చెప్పి అంటుంది. సో చైనాకి ఎప్పటి నుంచో కూడా మనది ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు దాడులు చేయడానికి సైబర్ అటాక్స్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ మయన్మార్ లో వాళ్ళ బ్యాక్డ్ కొన్ని రెబల్ ఫోర్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఉండనే ఉంది. సో చైనా చేయించే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకనామికల్లీ మనకి దెబ్బ తగులుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం చైనా +1 అనే దాంట్లో భారత్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కిందనే ఉంది. కేవలం ఎప్పుడు కూడా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఈరోజు చైనాకి యాపిల్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో భారత్ ఎలా ఎదుగుతోంది అనడానికి అఫ్ కోర్స్ దెర్ ఇస్ స్టిల్ అ లాంగ్ వే టు గో. బట్ మనం వేసే అడుగులు కూడా నిజానికి చెప్పాలంటే చైనాకి కరెంట్లో ఒక ప్రాబ్లమాటిక్ ఫేజ్లో ఉంది. సో దాన్ని కంటైన్ చేయడానికి చైనా కూడా దాడి చేయొచ్చు. కమింగ్ టు యుఎస్, హై ప్రాబబిలిటీ యుఎస్ సైడ్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే యుఎస్ ఏం చెప్పినా మనం ఇప్పుడు వినట్లేదు. టారిఫ్లు వేశారు, మనం టారిఫ్లను ఓవర్కమ్ చేసాం. రష్యన్ ఆయిల్ తీసుకోవద్దన్నారు, రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ మీద శాంక్షన్స్ అంటే ఇరాన్ ఆయిల్ కూడా తీసుకుంటామని అంటున్నాం. వాళ్ళ స్కాట్ బెసెంట్ వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ వచ్చి మేము శాంక్షన్స్ వేస్తామంటే మాకు ఎవ్వరి అనుమతి అక్కర్లేదు. వాళ్ళ నుంచి ఆ శాంక్షన్స్ అనే మాట ఇంకోటి రాదండి. అంటే వాడు బేసికల్గా ఏంటంటే దే థింక్ దే కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ త్రూ శాంక్షన్స్. ఇప్పుడు మనం యూరోప్లో కొన్ని దేశాలు కానివ్వండి, సౌత్ అమెరికాలో కొన్ని దేశాలు కానివ్వండి, లేకపోతే ఏషియాలో కొన్ని దేశాలు శాంక్షన్స్ అనేసరికి వాళ్ళు కొన్ని డీల్స్కి వచ్చారు. ఇండోనేషియా డీల్స్కి వచ్చింది, బోయింగ్ డీల్. జపాన్ చూసాము, వాళ్ళు ఎలాంటి డీల్స్ చేసుకున్నారంటే ప్రభుత్వమే మారిపోయింది, అక్కడ ప్రభుత్వమే మారిపోయే దానికి వచ్చింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇలా శాంక్షన్స్ అని టారిఫ్లని చేస్తే గనక అందరూ మాకు వస్తారు. బట్ భారత్ ఇంకా దారిలోకి రాకపోగా మనం ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కున్నాం. అఫ్ కోర్స్ కొంచెం నష్టం వచ్చింది. బైపాస్ రోడ్ క్లోజ్ అయింది అనుకోండి, వారార్ ఎక్కుతాం కదా. ట్రూ. సో ఇప్పుడు ఆల్రెడీ యుఎస్ ఒక రకంగా ఐసోలేట్ అవుతున్న క్రమంలో, ప్రెషర్ పెరుగుతున్న క్రమంలో మనం ఇంకా గనక టారిఫ్లకి భయపడకుండా శాంక్షన్స్ ఓవర్కమ్ అయితే గనక ఒక ఛాలెంజ్ విసిరినట్టు అవుతుంది. సో దాన్ని కంటైన్ చేయాలంటే భారత్ని ఎకనామికల్గా దెబ్బ కొట్టాలి. సో వాట్ బెటర్ దాన్ యూజింగ్ పాకిస్తాన్ టు అటాక్ రిఫైనరీస్? అంతే, రిఫైనరీసే అక్కర్లే, ఇంకా ఏవైనా చేయొచ్చు, పవర్ వాటి మీద చేయొచ్చు. ఈరోజు నిన్ననే నాసా రిలీజ్ చేసింది. మన ప్రేక్షకులు నాసా ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్టయితే భారత్ చాలా ఒక వెలుగుతూ ఉంది. మారుమూల బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కూడా వెలుగుతూ ఉంది. పక్కనే పాకిస్తాన్ అంధకారంలో ఉంది. మనం చూసాం ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్, కరాచీలో పవర్ కట్లు ఎలా ఉన్నాయో. సో అంటే ఇప్పుడు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రిఫైనరీస్ కానివ్వండి, వాళ్ళు ఒక టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. సో వి కాంట్ రూల్ అవుట్ ఎనీ కంట్రీ. సో మేబీ దోవల్ గారు అందుకే అన్నారు, అది కేవలం నేషనల్ సెక్యూరిటీ, దేశాన్ని కాపాడడం కేవలం ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు, కేవలం ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ దే కాదు, సివిలియన్ సొసైటీకి అంతే రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్, ప్రజలది కూడా బాధ్యత ఉంటుందని. అండ్ సోషల్ మీడియాలో కూడా ఆయన అన్నారు కొన్ని గంటలు పడుతుంది వేరే వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి, ఈ లోపు ఫేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో నార్మల్ సిటిజన్స్ కూడా దాన్ని రెస్పాన్సిబుల్గా చేయాలని. సో సివిలియన్స్
అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఫేక్ ప్రొపగాండాని నమ్మద్దు అని. అంతే అంతే. ఆయన ఆవేదన ఏంటంటే అదే అగైన్ మళ్ళీ ప్రభుత్వం అంత పాడారా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రభుత్వానికే కదా చెడ్డ పేరు వస్తుంది. అవును. సో వీఆర్ అండర్ వెరీ గ్రేవ్ థ్రెట్. లెట్స్ పాకిస్తాన్ ఏమీ చేయకుండా ఉంటుందని అనుకుందాం. మేబీ అందుకే అన్నోన్ గన్మెన్ యాక్టివిటీస్ పాకిస్తాన్ లో పెరిగాయేమో. పెరిగి ఉంటాయి. నిన్న కూడా హంజా అనే అతనికి ఇంజూర్డ్ అయ్యాడు అతను. రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ చూసుకున్నట్టయితే ఈ మధ్య మనం ఇది కూడా కవర్ చేసాం. లష్కరే తోయిబా వాళ్ళు కానివ్వండి, జైషే మొహమ్మద్ వాళ్ళు కానివ్వండి, పాకిస్తాన్లో ఎలాగా అన్నోన్ గన్మెన్ వాళ్ళని అసాసినేట్ చేశారో, అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా లష్కర్ జైష్ మాడ్యూల్స్ ఎంత మంది బస్ట్ అవుతున్నారో. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. మనం 2-3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం. విజయనగరం, కాకినాడ, కరెక్ట్. అక్కడ ఈ టెర్రర్ లింక్స్ ఉన్నవాళ్ళు దొరకడం, నేరుగా టెర్రరిస్టులు. అవును. వాళ్ళిద్దరు కూడా ఎడ్యుకేటెడే. అందులో ఒక అతను కానిస్టేబుల్ కొడుకు. అవును. కానిస్టేబుల్ విజయనగరం అనుకుంటాను. ఎందుకు నేను సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు డాట్స్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే పోర్ట్స్ నియర్ బై ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది, విజయనగరం చాలా దగ్గర, 20-25 కిలోమీటర్స్ ఉంటుంది, 30 కిలోమీటర్స్. సో అదొక. ఇంకా సీపోర్ట్స్ గంగవరం ఉంది వైజాగ్ దగ్గర, అండ్ భీమిలి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నది. ఇటు వస్తే కళింగపట్నం, ఇవన్నీ విజయనగరం దగ్గర. కాకినాడ చూస్తే పక్కనే పోర్ట్ ఉంది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ డాట్స్ కనెక్ట్ చేస్తుంటే, సో వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద ఏమన్నా కుట్ర రచన చేసి ఉంటారు, అందుకోసం వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమరీ ఎక్సర్సైజ్ వీళ్ళకి ఏదో బాధ్యత చెప్పుంటారని కూడా మనం ఆలోచించవచ్చు. అఫ్కోర్స్ మనకే అనుమానం వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి డెఫినెట్గా వచ్చి ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు ఆ దిశగా కూడా ప్రూవ్ చేస్తుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నది ఏంటంటే టెర్రరిస్టులు స్లీపీ సిటీస్ని, 3 టైర్ సిటీస్ని, టౌన్స్ని. ఇది ఆ రెండు కూడా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు, విజయనగరం కానీ కాకినాడ కానీ. ఓకే. విశ్రాంత జీవనం గడపటం కోసం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కుట్రరచన చేస్తున్నారంటే దే ఇన్ఫ్యాక్ట్ అదొక వాళ్ళని పట్టుకోవడం అనేది ఒక అలర్ట్. మన పోర్ట్లు, మన సీ పోర్ట్లు ఎంత భద్రంగా ఉంచుకోవాలని. అవునా కదా? 100% అండి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చూస్తే మీరు ఏపీది చెప్పారు కాబట్టి మనం భారతదేశం చెప్పాలి. ఐఎస్ఐ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో పట్టుబడ్డారు 1-2 months బ్యాక్. వాళ్ళు అక్కడ ఆర్మీ ఇన్స్టాలేషన్స్ మీద వాళ్ళు నిఘా పెట్టుంచారు. అట్ ది సేమ్ టైం ఇంకా బిగ్గెస్ట్ థ్రెట్ మనం ఈ మధ్య చూసాం, గజియాబాద్ లో ఐఎస్ఐ మాడ్యూల్ ఎంత పెద్దది బస్ట్ చేశారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వాళ్ళు మొత్తం అంతా ఆర్మీ ట్రూప్ మూవ్మెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళు మన ఫోర్సెస్ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఇవన్నీ మానిటర్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా అందుకే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా మార్చాలనడం, ఏవైతే చైనీస్ సర్టిఫైడ్ సీసీటీవీలు ఉంటాయో వాటికి ఇంకా ఎటువంటి అనుమతి ఇవ్వకూడదు అని అనడం. మన డేటా అంతా వాడు రిమోట్లో క్యాచ్ చేస్తాడు కదండి. అండ్ అది వాళ్ళు పాకిస్తాన్కి ఇస్తున్నారు. అండ్ చైనా ఇలాంటి హెల్ప్ ఎలా చేస్తున్నారు, నిన్ననే మనం ఇరాన్ చర్చించుకున్నాం. శాటిలైట్ ఇన్ఫో ఇరాన్కి ఇచ్చి ఎయిర్ బేసెస్ మీద ఎలా అటాకులు చేయించిందో. సో ఇరాన్కే ఇచ్చిందంటే పాకిస్తాన్కి ఇవ్వకుండా ఉంటుందని మనం రూల్ అవుటే చేయలేం. సో మన వాళ్ళు కూడా యాక్చువల్లీ ఐ థింక్ దే ఆర్ సెన్సింగ్ సంథింగ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు అవర్ట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. లెట్స్ హోప్ పాకిస్తాన్ ఏమి మిస్అడ్వెంచర్ చేయకూడదని అనుకుందాం. అండ్ లెట్స్ హోప్ ఇండియన్ ఎకానమీ గ్రోస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్యాన్. రైట్ సార్, థ్యాంక్ యూ పవన్ శ్రీహర్ష్ గారు. థ్యాంక్ యూ, నమస్తే. సో చూసాం కదా, అంటే తీర ప్రాంతంలో ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్స్, పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదా ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, లేదా ఎనర్జీ సెంటర్స్ కూడా కావచ్చు. తమిళనాడు మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది కూడా, ఇందాక మాట్లాడుకోలేదు అది కూడా. సో ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉన్నది, ఇటువైపు అరేబియన్ సీ. రెండు వైపులా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. మనకి ఇటు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అటు వెస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. సో మనం భద్రంగానే ఉన్నాం, బట్ మరింత భద్రంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భారత్ని ఎకనామిక్గా ఒక వీక్ అయిపోయిన దేశం, బలహీనపడ్డ దేశం అని చూపించే ప్రయత్నం ఆల్రెడీ IMF చేయడం మొదలెట్టింది. మరోవైపు ఆయిల్ రిఫైనరీస్ మీద వేరే దేశాల్లో జరుగుతున్న దాడుల కారణంగా ప్రత్యామ్నాయాన్ని ఈ మన రిఫైనరీస్ వైపు చూస్తున్నారు ఈ ట్రేడ్లో ఉన్నవాళ్ళు. అది సహించట్లేదు పక్క దేశాలకి, పొరుగు దేశాలకి, శత్రు దేశాలకి, ప్రత్యేకించి చైనాకి, అమెరికాకి కూడా. మనం అమెరికాని తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, నేను కేవలం ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉదాహరణగా చెప్తున్నాను, వేరే రాష్ట్రాలు కూడా దొరుకుండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో దొరికిన టెర్రరిస్టులు విజయనగరం, కాకినాడలో
అండ్ ఆ లింక్స్ మళ్ళీ హైదరాబాద్లో ఒక మహిళా టెర్రరిస్టు. వీళ్ళు ఇటు చూస్తే అటు మళ్ళీ కార్పొరేట్ జిహాద్ పేరుతోటి ఇంకో రకమైన అస్థిరత క్రియేట్ చేయటం, లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ళు, బెదిరించటాలు, అత్యాచారాలకు తెగబట్టాలు, అది కూడా చూసాం. అంటే ఏ స్థాయిలోకి టెర్రర్ నెట్వర్క్స్ చొచ్చుకెళ్తున్నాయి, దూసుకెళ్తున్నాయి అనేది. దట్ డజంట్ మీన్ మన నిఘా సంస్థలు ఏమీ చేయట్లేదని కాదు. కొన్ని సందర్భాల్లో పర్పస్ఫుల్లీ వదిలేస్తారు వాళ్ళ యాక్టివిటీ తెలుసుకోవడానికి. ఆ నెరువు పట్టుకుంటే దాని మూలంలోకి వెళ్తారు. అది దురంధర్లు చేసే పని.